పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘరానా మోసగాళ్లు ఎక్కువైపోయారు. నిరుద్యోగ యువతే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. చక్కని ఉద్యోగం, ఎక్కువ జీతం అంటూ ఎరవేసి వారి వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో మోసపోయిన కొంతమంది బాధితులు మాట్లాడుతూ, మాకు ఉద్యోగం ఎర చూపి మా వద్ద నుండి డబ్బులు తీసుకోవడమే కాక 4 నెలల నుండి జీతాలు ఇవ్వకపోవడంతో వారిని ప్రశ్నించగా మాకు ఎటువంటి సంబంధం లేదని సమాధానం ఇచ్చారని, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని మహిళా ఉద్యోగులను చూడకుండా బెదిరించారని, కొంతమంది మహిళా ఉద్యోగులను అనేక వేధింపులకు గురి చేస్తున్నారని, వారి వద్ద ఆర్బీఐ, పోలీస్, మిలిటరీ ఇలా అన్ని రకాల అనుమతులు ఉన్నట్లుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని యువతకు చూపించి మోసం చేస్తున్నారని, వీరిని వెంటనే పట్టుకుని మాకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని, వారిని కఠినంగా శిక్షించాలని, ఇక ముందైనా వీళ్ళ బారిన పడకుండా యువతను రక్షించాలని కోరారు. చాలా మంది బాధ్యతలు ఉన్నారు. సో వాళ్ళు బయటికి రావడానికి భయపడతా ఉన్నారు. సో రీజన్స్ అనేది కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంతమంది బయటికి రాలేకపోతూ ఉన్నారు. సో మాలాగా శాలరీస్తో పాటు కొంతమంది ఫిజికల్ హెరాస్మెంట్స్ కూడా గురి చేస్తూ ఉన్నారు. అడిగితే మీరు ఏం చేస్తారు, మీ వల్ల ఏమవుతుంది, మీరు మా కంపెనీలో చేశారంటానికి ప్రూఫ్ ఏంటి, వాళ్ళ మావయ్య గారికి కాల్ చేసినా లేకపోతే పక్కన వేరే ఎండి లక్ష్మణ్ గారికి కాల్ చేసినా అసలు మీరెవరు, మాకేంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా వల్ల ఏమవుతుంది అని చెప్పి మమ్మల్ని హెరాస్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి మిమ్మల్ని కలవడం జరిగింది. దీని హెడ్ ఆఫీస్ వచ్చి విజయవాడ, గాంధీనగర్, ఐనాక్స్ బిహైడ్ ఐనాక్స్ దగ్గర. ఏం చేద్దాం అనుకుంటున్నారు కార్యాలయం? సో మేము ఆయన అయితే ఫోన్ అటెంప్ట్ చేయట్లేదు లాస్ట్ 1 మంత్ నుంచి. సో ఇదే జరుగుతూ ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆయనకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉన్నాడు. సో ఏ రోజు ఎక్కడ ఉంటున్నారు అంటే అది ఒకరోజు బొంబాయి అంటున్నారు, ఒకరోజు ఢిల్లీ అంటున్నారు, ఈరోజు అయితే హైదరాబాద్ అన్నారు వాళ్ళ మావి గారికి కాల్ చేసి. సో అడిగితే నేను ముంబైలో సిండికేట్ని, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా వెనకాల రౌడీ ఉన్నారు, నా వెనకాల వైసీపీ మినిస్టర్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టరు, సో నన్ను ఏం చేస్తారు మీరు, మీ వల్ల నాకేమీ అవ్వదు, మీరెంత నా దృష్టిలో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. శాలరీ అన్నాళ్ళ నుంచి సో నాకు వచ్చి ఇప్పటికి 3 months కంప్లీట్ అవుతూ ఉందండి. ఇది 4th month ఇంకా రన్ అవుతూ ఉంది. మీరు జాబ్ చేస్తున్నట్టా లేనట్టా? సో కంపెనీ అయితే ప్రస్తుతం షట్ డౌన్ చేశారండి. కంపెనీ షట్ డౌన్ చేసి అప్పుడే 1 month కంప్లీట్ అవుతూ ఉంది. సో 1 month నుంచి సేమ్ ఇదే రొటేషన్ అండి. రోజు అప్పుడు వస్తున్నాను, ఇప్పుడు వస్తున్నాను, పే చేస్తాను, మీకు అదిగో వస్తుంది శాలరీ, ఇదిగో ఇస్తాను శాలరీ అని చెప్పి ఇలాగే చెప్తా ఉన్నారు డైలీ. ఇలా బాధితులు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉన్నారు సార్. మేమైతే బయటకు వచ్చాము. సో మా కంపెనీ తరపు నుంచి ఉన్నారు. అండ్ వేరే చోట ఆయన ఐపీ పెట్టి వచ్చారంట, రాజమండ్రి. సో అక్కడ కూడా మాలాగే బాధ్యతలు ఉన్నారు. అండ్ ఇదే భీమవరంలో కూడా ఇంకా బాధ్యతలు ఉన్నారు. కానీ వాళ్ళు ఫ్యామిలీస్ ఇష్యూ వల్ల బయటకు రాలేకపోతూ ఉన్నారు. సో ధైర్యం చేసిన కొంతమంది మాత్రం బయటకు వచ్చారు. మీ సెక్యూరిటీ సెంటర్ ఆంధ్ర అంతా ఉందంటారా? ఓన్లీ 2 branches ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి. సో మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాలాగే మరికొంతమంది ఈ మోసపోకుండా మాలాగా నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. ఇటువంటి మోసగాల నుంచి మమ్మల్ని, మా నిరుద్యోగుల్ని రక్షించాలని, అలాగే దీని మీద గవర్నమెంట్ వెంటనే స్పందించి ఇట్లాంటి మోసగాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇటువంటి అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. నా పేరు నాగరాజు, మాది విజయవాడ. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు నాగార్జున. సెక్యూరిటీ ఏజెన్సీ అని చెప్పి విజయవాడ మాకు కొద్ది కాలంలో పరిచయం అయ్యి, హాస్పిటల్ దగ్గర ఈవెంట్ ఉంది తమ్ముడు అని చెప్పి నాతో మాట్లాడి దరిదాపుగా 30 మందిని పెట్టి ఈవెంట్ చేయించాడు. ఒకరోజు పేమెంట్ ఇచ్చి 2వ రోజు పేమెంట్ ఆపేశారు. అడిగితే నేను రేపిస్తాను, ఎల్లుండిస్తాను, 10 రోజులు ఆగిస్తాను, 1 రోజులు ఆగిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. ఈయనకు తోడు లక్ష్మణ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాకు సంబంధం లేదంటున్నాడు. ఆయనకు చెప్పిన మాట ఏంటంటే నేను ఎండీని అని చెప్పాడు, ఈయన పెద్ద ఎండీ అని చెప్పారు. దయచేసి వీళ్ళిద్దరూ కూడా మాకు కనబడాలి, లేదంటే మాకు సమాధానం చెప్పాలి. వీళ్ళు ఎక్కడున్నారో కూడా తెలిసి మాకు చెప్పట్లేదు. ఫోన్లు చేసేట మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. ఆఫీస్ ఏమో తాళాలు వేసుకుని కూర్చున్నారు. వీళ్ళ కోసం వాళ్ళ భీమవరం ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ చూస్తే తాళం వేస్తుంది. నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలామందికి జీతాలు ఇవ్వాలంట 4 నెలలు 5 నెలలు పెట్టి. మరి ఇటువంటి వారు ఇలా ప్రతి చోట ఉన్నారు. వాళ్ళ జీతాలు ఆగిపోయి మళ్ళీ పర్సనల్గా వాళ్ళ దగ్గర కావాల్సిన మనీ తీసుకొని వాళ్ళు ఏదో మభ్యపెట్టి మాయ చేసి మాకు ఇలాగ అమ్మతోడు, నాన్నతోడు, కొడుకుతోడు అని చెప్పి
చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ విషయం నాకు తెలిసింది. నేను కూడా కొద్దిగా ఇచ్చాను. అయితే ఆయన సమాధానం చెప్పట్లేదు. ఆయన మా ముందుకు రావాలి, లేదంటే ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియచేయండి. దీని ద్వారా మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం.